గడిచిన వారంలో నీతిమంతుని నాలుక ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. ఈ వారం నీతిమంతుని నాలుక ఎలా ఉండాలో నేర్చుకుంటాం. ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. ఈ వారము ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం. మొదటిగా నీతిమంతుని నాలుక ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం చదువు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన ఏది? పనికి మాలినది. భక్తిహీనుల ఆలోచన ఎటువంటిదట? పనికి మాలినది అన్నాడు. నీతిమంతుని నాలుక ఎటువంటిదట? ప్రశస్తమైన వెండి వంటిది. ప్రశస్తమైన అంటే విలువైన వెండి వంటిది. వాక్యం అంది నీతిమంతుని నాలుక వెండిలాగా ఉండాలట అని వెండిని కరిగించి నాలుగు పూసుకుని తిరగబోయారు. వాక్యం చెబుతున్నది కాదు. వెండి ఎలా ఉంటుంది? తలతల మెరుస్తూ చక్కగా దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎంతో విలువ కలిగినదిగా ఉంటుంది. వెండిలాగా ఉన్నమందని అని చెప్పి మన నాలుగు పూసుకొని మన నాలుగు తలతల మెరిసేలాగా చేసుకోవడం కాదు నీతిమంతుని నాలుక అంటే. ఎందుకు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండిలాగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, వెండిని గురించి ఆలోచన చేస్తే, వెండిని భూమిలో నుంచి బయటికి తీసినప్పుడు ఆ వెండిలో ఉన్న మలినాలను తీసివేయాలంటే ఆ వెండిని ఏం చేయాలి? కరిగించాలంటే దేంట్లో పోయాలి? నీళ్ళలో పోస్తే కరుగుతుందా? అగ్నిలో వేయాలి. దానినే అగ్నిలో పుటము వేయబడినది అంటాం మనం. అగ్నిలో పుటము వేయబడుట అంటాం. అర్థమవుతుందా? ప్రశస్తమైన వెండి అనగా విలువైన వెండి బయటికి రావాలి అంటే ఆ వెండి అగ్నిలో పుటము వేయబడిన తర్వాత మలినాన్ని తీసివేసి విలువైనటువంటి వెండిగా, మెరిసేటటువంటి వెండిగా మన ముందుకు వస్తుంది. విశ్వాసుల నాలుక, నీతిమంతుల నాలుక ఎలా ఉండాలి అంటే వాక్యం అనే అగ్నిలో పుటము వేయబడి వ్యర్థమైన మలినమైన మాటలను తీసివేసి విలువైన మాటలు పలికే నాలుకలా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకు వెండితో పోల్చాడు నాలుకను అంటే కారణం ఏమిటయ్యా అంటే, వెండి ఏ విధముగా అగ్నిలో పుటము వేయబడి మలినాన్ని పోగొట్టుకుని విలువైనదిగా మారుతుందో, విశ్వాసుల మాటలు, విశ్వాసుల నాలుక, నీతిమంతుల నాలుక వాక్యమనే అగ్నిలో పుటము వేయబడి వ్యక్తమైన మాటలు, మలినమైన మాటలు అక్కడనే విడిచిపెట్టబడి విలువైన మాటలు మాట్లాడే నాలుగులా ఉండాలి. మొదటిది. రెండోది, వెండితో ఎందుకు పోలుస్తున్నాడు అంటే ఆనాటి కాలంలో వెండి ఎంతో విలువైనది. వర్తక వ్యాపారం జరగాలి అంటే ఈనాడు మనకు క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కార్డులు వచ్చేసాయి. ఆనాడు ఇలాంటివి లేవు. వారికి ఉన్నది బంగారు వెండితో వ్యాపారము చేయాలి. ఈ వెండిని డబ్బులుగా వారు ఉపయోగించేటటువంటి వారు. వెండి ఎంతో విలువైనది. ఎప్పుడైతే వెండి ఆ అగ్నిలో పుటము వేయబడి బయటికి వస్తుందో అది విలువైనదిగా మార్చబడుతుంది. నీ మాటలు, నీ నాలుక వాక్యమనే అగ్నిలో పుటము వేయబడితే ఆ వాటిలో నుంచి వచ్చేటటువంటి మాట ఎంతో విలువైనదిగా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా మాట్లాడితే మన కుటుంబాల్లో కానీ పర్లేదులే అమ్మా వాడి మాటలు పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దు? అవి విలువైన మాటలు కావు. నోరు తెరిస్తే అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బింకములాటాలు, నోరు తెరిస్తే ఆ కొండములు చెప్పేటటువంటి మాటలు. అటువంటి వారు ఏమైనా కుటుంబాలకు వచ్చి చెప్పినప్పుడు వారిని గురించి మనం చెప్పే మాట ఒక్కటే, వారి మాటలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆ మాటలు విలువైనవి కావు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో కళ భావం మర్చిపోయాడు. యోసేపు వెళ్ళి ఆ ఫరో దగ్గర నిలబడి మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ కళ ఇది, దేశానికి ఇదిగో గొప్ప కరువు రాబోతుంది అంటూ విలువైన మాటలు మాట్లాడాడు. ఎంత విలువైన మాటలు మాట్లాడాడు అంటే ఆ విలువైన మాటలు దేశాన్ని కరువులో నుంచి బయటికి లాగాయి. ఆ కరువు పరిస్థితులలో దేశానికి అన్నం పెట్టేటువంటి మాటలు యోసేపు మాట్లాడాడు. ఆ విలువైన మాటలు ఫరో విన్న తర్వాత ఇదిగో ఇటువంటి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అన్నాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు
మనుషుని ఇలా ఇటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని మనుషుని ఇంకొకని కనుగొనగలమా? కనుగొనగలమా? విలువైన మాటలు, ఎంత విలువైన మాటలు అంటే దేశాన్ని కట్టేటటువంటి మాటలు, దేశంలో ఎంతో కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి మాటలు. మన మాటలు, మన నాలుక ఎలా ఉండాలంటే ఇదిగో ఇలా ఉండాలి, ప్రశస్తమైన వెండిలాగా. ఏ విధంగా అగ్నిలో పుటము వేయబడి వెండి బయటికి వస్తుందో మన మాటలు అలా ఉండాలి. రెండోదిగా విలువైనవిగా ఉండాలి. మూడోదిగా ఎందుకు వెండితో పోలుస్తున్నట్టు అంటే కారణం ఏమిటంటే వెండి ఎక్కువ కాలము మన్నికి వస్తుంది, ఎక్కువ కాలం ఉంటుంది. ఎప్పుడైతే నీ మాటలు, నీ నాలుక వాక్యం అనే అగ్నిలో పుటము వేయబడి విలువైన మాటలే నువ్వు మాట్లాడతావో ఆ మాటలో పొద్దున విని మధ్యాహ్నానికి వెళ్ళిపోయే మాటల్లా ఉండవు. ఈ రోజు నువ్వు మాట్లాడితే ఆ మాటలు ఆ కుటుంబము కొన్ని దినములు, సంవత్సరాలు గుర్తుపెట్టుకునే మాటలే ఉంటాయి. పౌలు గారు సౌలుగా మారక మునుపు ఆయన ఎన్నో పనులు చేశాడు, ఎంతో మందిని చంపడానికి బయలుదేరాడు, ఎంతో మందిని దూషించాడు, ఎన్నో రకాలుగా ఆయన ఉత్తర్వులు జారీ చేసి ఉంటాడు, ఎన్నో జీవోల మీద సంతకాలు పెట్టింటాడు ఆఫీసర్గా. ఆ మాటలన్నీ ఈనాడు ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరికి గుర్తులేవు. కానీ సౌలు పౌలుగా మార్చబడి తన నాలుకను వాక్యమైన అగ్నిలో పుటము వేయబడి దాని తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు పత్రికలుగా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఆ మాటలు 2000 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి కూడా సంఘము, ప్రపంచము ధ్యానిస్తూనే ఉంది. కారణం ఏమిటయ్యా అంటే ప్రశస్తమైన నాలుక. ఆ నాలుక నుంచి వచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి మాటలు అవి శాశ్వత కాలం నిలిచే మాటలు. నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, నీ బంధుమిత్రాదులతో మాట్లాడుతున్నప్పుడు విలువైన మాటలు మాట్లాడేవాడువు గాను, విలువైన మాటలు మాట్లాడేదానువుగాను ఉన్నావా? లేకపోతే ఆమె మాటలు, వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఇతరులు అనుకునే స్థితిలో ఉన్నావా? ఏ రకంగా ఉంది నీ ఆత్మీయ జీవితం? ఆలోచన చేయండి. విశ్వాసకు ఉండవలసినటువంటి మొట్టమొదటిది ప్రశస్తమైన నాలుక. రెండోది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 15వ అధ్యాయానికి వెళ్దాం. 2వ వచనం. జ్ఞానుని నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. జ్ఞానుల నాలుక ఎలాంటి మాటలు మాట్లాడుతుందట? ఎటువంటి పలుకులు పలుకుతుంది? మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. తర్వాత బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములో కుమ్మరించును. జ్ఞానుల నాలుక జ్ఞానాంశములు, మనోహరమైన జ్ఞానాంశములు, మంచి జ్ఞానాంశములు వరకు ఎదురా ఉంటుందండి. మనోహరమైన జ్ఞానాంశములు వింటుంటే ఇంకా వినాలనిపించేంతగా ఉంటాయి మనోహరమైన జ్ఞానాంశములు. జ్ఞానుల నాలుక మనోహరమైనటువంటి జ్ఞానాంశములు పలుకుతుంది. జ్ఞానముతో కూడిన మాటలే మాట్లాడతారు. ఇప్పుడు ప్రశ్న, ఏ జ్ఞానాంశాలు మాట్లాడతారు? ఏ జ్ఞానం మాట్లాడతారు? ఈ లోకంలో రకరకాలైనటువంటి జ్ఞానాలు వచ్చేసాయి. కంప్యూటర్ నాలెడ్జ్ ఒక జ్ఞానం, సైన్స్ ఒక జ్ఞానం, డాక్టర్స్ చదివినప్పుడు వారి వైద్యానికి సంబంధించిన విషయాలు అది ఒక జ్ఞానం, సోషియాలజీ అది ఒక జ్ఞానం. రకరకాలైనటువంటి జ్ఞానాల్లో ఈ లోకంలో ఉన్నాయి కదా. మరి జ్ఞానుల నాలుక, విశ్వాసుల నాలుక, నీతిమంతుల నాలుక ఏ జ్ఞానాంశములు పలకాలి అంటే ఇదే సామెతల గ్రంథంలో ప్రారంభించినప్పుడు సామెతల గ్రంథాన్ని సామెతలు రాస్తూ భక్తులు మాట్లాడుతున్నటువంటి మాట 2వ అధ్యాయము 5వ వచనంలో ఏ జ్ఞానము మాట్లాడాలో మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవో, దేవుని గూర్చిన విజ్ఞానము. ఏ జ్ఞానం పలుకుతుంది నీతిమంతుల నాలుక? ఏ జ్ఞానం? దేవుని గూర్చిన జ్ఞానమును పలికే నాలుక అది. ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానాల గురించి బైబిల్ మాట్లాడటలేదు. ఈ లోక జ్ఞానం నీకు రావచ్చు, రాకపోవచ్చు. ఈ లోక జ్ఞానం నీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది నీతిమంతుల నాలుక, జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందంటే దేవుని యందలి జ్ఞానము గురించినటువంటి మాటలు మాట్లాడే నాలుకలా ఉంటుంది. మనం మాట్లాడితే ఏ మాటలు రావాలి? వాక్యానుసారమైన మాటలు రావాలి మన నాలుక నుంచి. ఎందుకంటే మనము నీతిమంతులముగా ఉన్నాము, పరిశుద్ధులముగా ఉన్నాము, దేవుని జ్ఞానములో అభివృద్ధి చెందుతున్న విశ్వాసముగా ఉన్నాం. మనం నోరు తెరిస్తే వాక్యానుసారమైన మాటలు మనం మాట్లాడాలి.
ఎలా ఉంటుంది? ఆ వాక్యానుసారమైన మాటలు మాట్లాడాలి. ఇది 2వ అధ్యాయంలో అవి ఎలా వస్తాయి అంటే, ఆ వాక్యానుసారమైన మాటలు మన నోటికి ఎలా వస్తాయి అంటే, మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి కిందికి. నా కుమారుడా, నీవు నా మాటలను దేవుని అందరి జ్ఞానముతో కూడిన మాటలు నీకు రావాలంటే మొదట ఏం చేయాలట? ఆయన అంటున్నాడు, నీవు నా మాటలను ఏం చేయాలంటమ్మా అంటే ఈ చెవిని చేసి ఈ చెవిని విని ఈ చెవిలో విడిచిపెట్టేయాలి. అంగీకరించడం అంటే ఏమిటి? వినిన మాటలను బట్టి నడుచుకోవడం. తర్వాత నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించినలా, తెలివికై మొరపెట్టినలా, వివేచనకై మనవి చేసినలా, వెండిని వెతికినట్లు, దానిని వెతికినలా, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికినలా, యెహోవాను భయభక్తులు కలిగినట్లు నీవు గ్రహించడవో, దేవుని గురించిన విజ్ఞానం నీకు దేవుని గురించిన జ్ఞానముతో కూడిన మాటలను పలకాలి అంటే మొదటిగా మాటలను అంగీకరించాలి, రెండోదిగా ఆయన ఆజ్ఞలను దాచుకోవాలి, మూడోదిగా జ్ఞానానికి నీ చెవి నొగ్గాలి, హృదయపూర్వకముగా దానిని అభ్యసించాలి. అభ్యసించడం అంటే ప్రాక్టీస్. ఇది చేస్తే మన నాలుక, మన నోరు తెరిస్తే వాక్యానుసారమైన మాటలు మన నోటి నుంచి వస్తాయి. ఎందుకు వాక్యానుసారమైన మాటలు మన నోటి నుంచి రావడం లేదు? కారణం ఏమిటయ్యా అంటే, ఆయన మాటలు అంగీకరించో, ఆయన ఆజ్ఞలను గుర్తు పెట్టుకో, లేకపోతే ఆ తెలివికై దేవునికి మొరపెట్టం, ఆయన వాక్యాన్ని అభ్యసించమనగా ప్రాక్టీస్ చేయం. అందుకు రావు మన నోట్ల నుంచి దేవుని మాటలు. అర్థమవుతుందా? ఏ నాలుక ఉండాలి? మొదటిగా విశ్వాసులకి మొదటి నాలుక ఏంటి? ప్రశస్తమైన నాలుక, అంటే విలువ కలిగినటువంటి మాటలు మాట్లాడే నాలుక. రెండోది జ్ఞానాంశములు పలికే నాలుక. ఎలాగుంటుందంటే జ్ఞానము, సొలొమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు నా బిడ్డ అని కొట్లాడుకుంటూ వస్తే ఆయన ఇచ్చే తీర్పు తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నారు. చూడండి, మొదటి రాజులు 3:28. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట ఎందో రాజు. ఎవరు గుర్తిస్తున్నారు? ఆ మాటలు, ఆయన తీర్పు, ఆయన మాటలు విన్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వారు చూసి అంటున్నారట, ఇది దైవ జ్ఞానం అయ్యా, ఇది దైవ జ్ఞానం. నువ్వు నోరు తెరిస్తే దేవుని వాక్యానుసారమైన మాటలు మాట్లాడితే నీ చుట్టూ ఉన్నవారు ఆ దేవుని జ్ఞానాన్ని గుర్తించగలుగుతారు. వారు వచ్చి అడుగుతారు, అమ్మ నీ మాటల్లో ఏదో ప్రత్యేకత ఉంది, నీ బ్రదర్ నీ మాటలో ఏదో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? ఆ ప్రత్యేకత పేరే యేసుక్రీస్తు అమ్మ. ఆ ప్రత్యేకత పేరు యేసుక్రీస్తు. సొలొమోను గారు ఆ జ్ఞానముతో కూడినటువంటి తీర్పు ఇస్తే ఆ మాటలు విని అక్కడ ఉన్నవారు మాట్లాడుతున్నారు, అయ్యా ఇది దైవ జ్ఞానం. మొదటిగా నీకు ప్రశస్తమైన నాలుక ఉండాలి, రెండోదిగా జ్ఞానాంశములు పలుకు నాలుక ఉండాలి. మూడో నాలుక ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోనే, సామెతలు 15వ అధ్యాయం ఇందాక 2వ వచనం చదివాం కదా, 2వ వచనంలో ఇంకో మాట కూడా ఉంటుంది, అది చెప్పి నేను ముందుకు వెళ్తాను. 15వ అధ్యాయం 2వ వచనం మరలా చదవండి. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు ఏ వాక్యం గుమ్మరిస్తుంది? మూడో వాక్యం అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, మూఢ నమ్మకాలతో కూడినటువంటి మాటలు. వాక్యం అంటుంది జ్ఞానుల నాలుక జ్ఞానాంశములే పలకాలి. ఇలాంటి మాటలు పలికావంటే నీకు ఇచ్చే బిరుదేది? ఏం బిరుదు ఇచ్చాడు అక్కడ? ఏ నోరు అది? అర్థమవుతుందా? ఎవరో చెప్తే ఇలా అనకండి, వాళ్ళు బాధపడతారు. అర్థమవుతుందా? బుద్ధిహీనుల నోరు మూఢ మాటలనే మాట్లాడుతుందట. జ్ఞానుల నోరు వాక్యానుసారం, వాక్యం అర్థం చేసుకునే జ్ఞానాంశములు మాట్లాడే నాలుగుంటుంది. అదే విధంగా 4వ వచనం చదువుదాం. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత యుండినడలా ఆత్మకు భంగము కలిగిను. ఏం నాలుక ఇది? ఏం నాలుక? గట్టి చెప్పాలి. సాత్వికమైన నాలుక అంటే ఏమిటి?
ఒకటో వచ్చిన చదవండి. ఆ సాత్విక నాలుక ఎలా ఉంటుంది? ఒకటో వచ్చిన చదవండి. మృదువైన మాట. సాత్వికమైన నాలుక ఎలా ఉంటుందంటే మృదువైన మాటలు మాట్లాడేలాగా ఉంటుంది. మృదువైన మాటలు ఎటువంటి మాటలు అంటే ఆయన అంటున్నాడు సాత్వికమైన నాలుక జీవవృక్షం అన్నాడు. జీవవృక్షం అనే పదం ఎక్కడ వస్తుంది? మొదటిగా ఆది కాండంలో వస్తుంది. చివరికి ఎక్కడ వస్తుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో ఈ జీవవృక్షపు ఆకులు ఆనాటి జనములను స్వస్థపరచును అని బైబిల్ చదువుతాం. అర్థమవుతుందా? జీవవృక్షము స్వస్థపరచేదిలా ఉన్నట్లు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. మన నాలుక, నీతిమంతుల నాలుక ఎలాగుండాలి అంటే సాత్వికమైనదిగా ఉండాలి. అంటే ఏమిటయ్యా అంటే నీ మాటలో అవతల వ్యక్తి గాయములను స్వస్థపరిచేవిలా ఉండాలి. వారు గాయములై ఉంటే మరలా ఇంకా గాయములో పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడకూడదు. మన భాష చెప్పాలంటే పుండు మీద కారం చల్లుతారంట. చూసావా? గాయమే నీ దగ్గరికి వస్తే మనసు గాయపడి ఏదో ఒక నష్టపోయి నీ దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమంది ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? నీకు పొగర్రా, మీ నాన్నకు పొగర్రా నేను చెబితే వినలేదు. ఈ సాత్వికమైన నాలుక అన్నావా? కాదు, కోపమును రేపే మాటలు ఇవి. గాయపడినటువంటి గాయమును ఇంకా పెద్దవి చేసే మాటలు ఇవి. సాత్వికమైన నాలుక ఎలాగుంటుంది అంటే అవతల వ్యక్తి బాధలో ఉంటే, అవతల వ్యక్తి గాయపడి ఉంటే ఆ గాయమును చల్లార్చేదిలా ఉంటాయి మాటలు. అది సాత్వికమైన నాలుక. సాత్వికమైన నాలుక ఒక ఎగ్జాంపుల్ నేను మీకు పరిచయం చేస్తాను. సమూయేలుకు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంకి వెళ్దాం. 25వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఒక భార్య, ఒక భర్త కనిపిస్తారు. భర్త పేరు ఏంటి? ఏం పేరు? నాబాలు. భార్య గారి పేరు ఏం పేరు? గట్టిగా చెప్పండి మా. అబీగయీలు. రైట్. నాబాలు, అబీగయీలు ఇద్దరు భార్య భర్తలు. దావీదు గారు సౌలు గారి దగ్గర తరమబడినప్పుడు, ఈయన అడవిలో ఉన్నప్పుడు ఈ నాబాలు గారి యొక్క పనివారు ఆ అడవిలో ఉన్నప్పుడు దావీదు గారి పనివారు వారికి సహాయం చేశారు. వారికి ఏ ఆటంకము కలగకుండా, ఏ బాధ రాకుండా వారికి సహాయం చేశారు. వారి గొర్రెలు బొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు నాబాలు దగ్గరికి దావీదు మనుషులు పంపాడు. అయ్యా నాబాలు, ఇదిగో మేము నీకు సహాయం చేశాము కదా నీ పనివారికి, ఇప్పుడు నువ్వు మా పనివారికి సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. సహాయం కొరకు దావీదు నాబాలు దగ్గరికి పనివారిని పంపితే నాబాలు మాట్లాడుతున్నటువంటి మాట 10వ వచనం చదవండి. నాబాలు, దావీదెవడు? యెషయా కుమారుడెవడు? తన యజమానులను దాసులు అనేకులున్నారు. దావీదు పంపితే అయ్యా దావీదు పంపించాడు సహాయం చెయ్యంటే నాబాలు మాట్లాడుతున్నాడు. దావీదెవడు? యెషయి ఎవడు? ఏ నాలుక ఇది? ఏ నాలుక? గర్వముతో కూడిన నాలుక. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక. మూర్ఖపు నాలుక, మూర్ఖపు మాటల నాలుక, అహంకారపుతో కూడినటువంటి మాటలు మాట్లాడేటటువంటి నాలుక. దాసులు వెళ్ళారు, పనివారు వెళ్ళారు. వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి అయ్యా నాబాలు ఇలా అన్నాడు అంటేనే దావీదుకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. తీయండ్రా కత్తులు, తీయండ్రా బళ్ళు అన్నాడు. ఏమన్నాడు? మాట అదే ఉంటుంది అక్కడ. తీయండ్రా కత్తులు అన్నాడు. అంతలో దావీదు ఆ మాట వినేమన్నాడు? వారితో వీరందరూ మీ కత్తులు ధరించుకోండిరా అన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది దావీదుకి. వెంటనే బయలుదేరాడు నాబాలను చంపడానికి. నాబాలను చంపడానికి బయలుదేరితే ఈ విషయం తెలిసినటువంటి భార్య గారు అయినటువంటి అబీగయీలు వచ్చారు. 23వ వచనంలో అంటున్నటువంటి మాట, అబీగయీలు దావీదును కనుకొని త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి పాదములను పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా నాదని ఎంచుమో, నీ దాసుడునైనా నన్ను మాట్లాడనిమ్మో, నీ దాసుడైనా ఆలకింపుమో నా తర్వాత. 28 వచ్చింది చదవండి ఇప్పుడు. 28. నీ దాసుడునైనా నా తప్పు క్షమించుమో, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడా
శాశ్వతమైన సంతతిని ఇచ్చును. ఏ నాలుక నాలుక? ఎప్పుడైతే ఈ మాటలు విన్నాయో 200లో బీపీ ఉన్నటువంటి దావీదుకి సడన్ గా కిందికి వచ్చేసింది. అర్థమవుతుందా సాత్వికమైన నాలుక అంటే ఏంటో? భయంకరమైన కోపంలో ఉన్నటువంటి దావీదు కోపం చల్లారిపోయింది. చల్లారిపోయి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. బైబిల్ మాట్లాడుతుంది, విశ్వాసులు నీతిమంతులు సాత్వికమైన నాలుకను కలిగి ఉండాలి. సాత్వికమైన నాలుక అంటే ఏమిటంటే, మొదటి వచనంలో ఆయన అంటున్నారు, సామెతలు 15 మొదటి వచనంలో ఆయన అన్నాడు, అది కోపమును చల్లార్చు. సాత్వికమైన నాలుక విశ్వాసుల జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. లోకంలో నుంచి నిన్ను నన్ను వేరుపరిచేటటువంటి ఆ మాటలు ఏమైనా ఉన్నాయంటే సాత్వికమైన మాటలే. నేటి ప్రపంచంలో ఎస్పెషల్లీ సాత్వికమైనటువంటి నాలుక భార్యాభర్తల మధ్యన కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, కోపము చల్లార్చే మాటలు బంధాలను బలపరుస్తాయి. బంధాల మధ్యన ఉన్నటువంటి ఆ గాయములను మాన్పివేసి బంధాలను బలపరిచి కుటుంబ వ్యవస్థను బలపరుస్తుంది. భార్యాభర్తలు ఎస్పెషల్లీ మీరు సాత్వికమైన నాలుకను ఖచ్చితంగా కలిగి ఉండాలి. భార్య అలసిపోయి, భర్త గారు అలసిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంటికి రాగానే భార్య గారు సాత్వికమైన నాలుగు బదులు మీ నాయన ఎట్లా, మీ అమ్మ ఎట్లా, ఆయన ఇట్లా చేసినాడు, ఈయన ఇట్లా చేసినాడు అనుకోండి, ఏమవుతుందమ్మా? భార్యలు గారు వింటున్నారా? భర్త గారికి కోపం వచ్చింది, భర్త గారి కోపంలో ఉన్నారు. ఏం మాటలు మాట్లాడాలి? కోపమును చల్లార్చే మాటలు మాట్లాడాలి. నువ్వు పెళ్లికి ఎట్లా చేసావు, మీ పెళ్లిలో మీ అమ్మ ఇలా చేసింది, మీ నాన్న ఇలా చేశాడు, పెళ్లిలో మీ అమ్మ మాకు ఇలా చేశారు, ఇవన్నీ వద్దు. సాత్వికమైనటువంటి నాలుక కోపమును చల్లార్చుతుంది. భార్య గారు అలసిపోయారు, పొద్దు నుంచి పని చేసి, ఉద్యోగము చేసి, ఇంట్లో పనులు చేసి, పిల్లలు చూసుకొని భార్య గారు అలసిపోయి కూర్చున్నప్పుడు భర్త గారు వచ్చి ఏం మాట్లాడాలి? నేను అలసిపోయానంటే, ఓ అమ్మ పొద్దు అలసిపోతున్నావు అమ్మ, పో, అంతగా లేకపోతే మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు, మీ నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళని మాటలు మాట్లాడకూడదు భర్త. ఏం మాట్లాడాలి భర్త? భార్య కోపంలో ఉంటే భర్త సాత్వికమైన నాలుకను కలిగి కోపమును చల్లార్చే మాటలు మాట్లాడాలి, కోపమును రేపే మాటలు కాదు. భార్య భర్తలు వింటున్నారా? ఎప్పుడైతే ఏ కుటుంబంలో అయితే ఇటువంటి సాత్వికమైన నాలుక కలిగి అవతల వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు రెండో వ్యక్తి కోపమును చల్లార్చే మాటలు మాట్లాడతారో ఆ కుటుంబము దేవుని జ్ఞానాంశములలో కట్టబడే కుటుంబం అవుతుంది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడు, ఆ ప్రియ సహోదరి, నాబాలు లాగా అహంకారపూరితమైనటువంటి నాలుక నువ్వు కలిగి ఉన్నావా? కోపముతో కూడినటువంటి నాలుక నువ్వు కలిగి ఉన్నావా? అబీగయీలు లాగా కోపమును చల్లార్చే నాలుకను, సాత్వికమైన నాలుకను కలిగి ఉన్నావా? సంఘానికి వచ్చినా, నీ కుటుంబంలోనైనా సరే, నువ్వు సంఘానికి వచ్చినా సరే, సాత్వికమైన నాలుక చాలా ప్రాముఖ్యమైనది. అది బంధాలను బలపరుస్తుంది, గాయపడిన వారి గాయములను కట్టుతుంది, అవతల వ్యక్తిని స్వస్థపరుస్తుంది. ఒక చిన్న మాట చాలు అవతల వ్యక్తికి ఎంతో ఆదరణ కలిగించిన దానం అవుతావు. మాటలు ఎంత విలువైనవో, మాటలు ఎంత పవర్ఫుల్లో అర్థమవుతుందా? నీ ఒక చిన్న మాట చాలు అవతల వ్యక్తి ప్రాణాన్ని కాపాడేదాన్ని కూడా అవుతావేమో. ఆలోచన చేయి. ఒక చిన్న మాట, ఒక చిన్న వాక్యము అవతల జీవితాన్ని మార్చివేస్తుంది. చాలా రోజుల క్రితం మీకు కథ చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి సేవ చేస్తూ వెళ్తున్నాడట. సేవకుడు వెళ్తా ఉంటే పగలంతా సేవ చేశాడు, వాక్యం చెప్పాడు. బాగా అలసిపోయి ఇంటికి వెళ్ళి పడుకోవడానికి ప్రార్థన చేసుకొని పడుకోబోతూ ఉంటే బాగా అలసిపోతే దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు, ప్రేరేపణనిచ్చాడు. అయ్యా, నువ్వు లేచి ఒక చోటికి వెళ్ళాలి. ప్రభువా, అర్ధరాత్రి అయింది, నేను బాగా అలసిపోయాను కదా, నేనెక్కడికి వెళ్తాను అని దేవుని అడిగాడు. లేదు, బయలుదేరాల్సిందే అన్నాడు. సరే, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ఆయన లేచి నడవడం స్టార్ట్ చేశాడు. నడుస్తున్నాడు. దేవుడు అంటున్నాడట, అటెళ్ళు చూస్తే అడవిదారు వచ్చేసింది. అడవిలోకి తీసుకెళ్లాడు. ఇంకొంచెం అడవి మధ్యలోకి తీసుకెళ్లిపోయాడు.
అడవి మధ్యలోనే తీసుకెళ్లి ఒక రాయిపైకి ఎక్కించి రాయి పైన ఎక్కిన తర్వాత ఇప్పుడు వాక్యం చెప్పన్నాడట. ఏం చెప్పాలట? అర్ధరాత్రి మెట్ట నట్టడవిలో అడవి మధ్యలో ఒక బండ మీద నిలబడి వాక్యం చెప్పు, సువార్త చెప్పన్నాడట. ఈయనకేం చెప్పాలి అర్థం కాల. చుట్టూ చీకటి, ఒక్క మనిషి లేడు, భయంకరమైన సౌండ్లు వినిపిస్తున్నాయి. ఆ సౌండ్ల మధ్య నిలబడి ఈయన వాక్యం స్టార్ట్ చేశాడంట. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పి మాటలు చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళన్నాడట. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత పొద్దున లేచి ఆలోచన స్టార్ట్ చేశాడంట. దేవుడు నన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు, నేనెందుకు మాటలు చెప్పాను, ఎందుకు ఈ మాట అన్నాను, ఏమి అర్థం కాలే ఈయనకి. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కొన్ని దినముల తర్వాత ఈయన వృద్ధుడైపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ ఊరిలోనికి ఒక సేవకుడు మీటింగ్ జరగడం స్టార్ట్ చేశారు. ఆ మీటింగ్స్కి వెళ్ళాడు. చాలా పెద్ద సేవకుడు వచ్చాడని మీటింగ్స్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ సేవకుడు నాకు ఈ ఊరితో ఒక పరిచయం ఉంది, ఆ పరిచయాన్ని నా సాక్ష్యంగా పంచుకుంటానని సాక్ష్యం చెప్పడం స్టార్ట్ చేశాడంట. సాక్ష్యం ఏమిటయ్యా అంటే, ఒక హత్యా నేరం కింద ఆయన అరెస్ట్ చేసినప్పుడు జైల్లో నుంచి ఆయన పారిపోతే ఒక్కరు కూడా ఆయనకు ఆశ్చర్యం కల్పించలేదు. ఏ ఒక్కరు ఆశ్చర్యం ఇవ్వలేదు ఆయనకి. పరిగెత్తుతూనే ఉన్నాడట. అడవిలోనికి పరిగెత్తి ఇంకా నాకు ఆశ్రయం ఎవరు లేరు కదా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా అని ఎంతో హృదయం చెదిరిన వాడై, ఎంతో హృదయం గాయపరచబడిన వాడై చివరికి ఆయన అనుకున్నాడంటే అడవిలో కూర్చొని నేను చచ్చిపోవాలనుకొని ఆ తీగ తీసుకుని చెట్టుకు వేసి ఊరి వేసుకునేటప్పుడు ఆయనకు ఒక స్వరం వినిపించింది. ఏంటా స్వరం? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. తీగ మెడలో ఉంటే మెడ బయటికి తీసి ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఇంత అడవిలో, ఇంత అర్ధరాత్రి నాతో మాట్లాడుతున్నది ఎవరు? ఈ మాట నేను ఎక్కడో చదివాను. ప్రతిరోజు ఆలయం ముందు నుంచి వెళుతున్నాను. ఆ ఆలయం గోడలకు ఉంది మాట. ఆ ఆలయం దగ్గరికి వెళ్ళాడు. తెల్లవారి వెళ్ళి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మాట ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారని అడిగితే, అయ్యా ఇది యేసయ్య మాట, యేసయ్య నమ్ముకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు. ఆ హత్య నేరం నుంచి విడుదల పొంది దేవుని సేవలోనికి వచ్చాడు. పెద్ద సేవకుడు అయ్యాడు. ఆయన సాక్షి చెబుతుంటే ఈ కింద కూర్చొని ఏడవ స్టార్ట్ చేశాడు. చిన్న మాట ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేశాడు. సాత్వికమైన నాలుక. ఈయన ఏడుస్తూ స్టేజ్ ఎక్కన్నాడట. అయ్యా ఆ రోజు ఆ మాటను దేవుడు చెప్పమన్నది నన్నే, ఎందుకు చెప్పాడా ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నా, ఎందుకు దేవుడు ఆ మాట చెప్పమన్నాడో నాకు ఇప్పటికీ కానీ అర్థం కాదు. నీ చిన్న మాట అవతల వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. నీ సాత్వికమైన నాలుక అవతల వ్యక్తి జీవితాన్ని కడుతుంది. నీ సాత్వికమైన నాలుక అవతల వ్యక్తి హృదయం గాయపడి ఉంటే ఆ గాయమును బాగు చేస్తుంది. గాయాలు కట్టే మాటలు మాట్లాడుతున్నావా, గాయపరిచే మాటలు మాట్లాడుతున్నావా? గాయపరిచే మాటలైతే నువ్వు బుద్ధిహీనురాలు అవుతావు. ఆలోచించే. 3 నాలుక, సాత్వికమైన నాలుకను గురించి నేర్చుకుని 4వ నాలుక వెళ్దాం. ఫాస్ట్ వెళ్దాం, త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 4వది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫాస్ట్ వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాత్మై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. ప్రతి వారి నాలుక ఏం ఒప్పుకోవాలి? ఇదే ఒప్పుకునే నాలుక. ఇది ఏ నాలుక? ఇది ఒప్పుకునే నాలుక. ఏం ఒప్పుకోవాలి? యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకునే నాలుక ఉండాలి మనకు. ఒప్పుకోవాలి. మొదటిగా ఏం ఒప్పుకోవాలి? వాక్యం చదువుతాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్యం వింటాం. ఆ వాక్యం విన్నప్పుడు నీ బలహీనతను ఎత్తి చూపినప్పుడు, నీ పాపాన్ని ఎత్తి చూపినప్పుడు, నా ప్రభువా నేను ఈ బలహీనతలో ఉన్నానని ఒప్పుకునే నాలుక నీకు ఉండాలి. నా ప్రభువా ఈ బలహీనతను నేను విడిచిపెడతాను ప్రభువా, నువ్వే నా ప్రభుడవు, నీ మాట కంటే క్షమాదానము నాకేది లేదు, నీ మాటే నాకు ఉన్నతమైనదని చెప్పి ఆ మాటను ఒప్పుకునే ఆ నాలుక నీకు ఉండాలి. మొదటిగా నీ బలహీనతను ఒప్పుకోవాలి. దావీదు పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు పాపము చేశావు అంటే, దావీదు సింహాసనం మీద నుంచి దిగి ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా ఇదిగో నేను నీకు వ్యతిరేకంగా పాపము చేశాను ప్రభువా అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు.
పాపాన్ని బలహీనతలను వాక్యము ఎత్తి చూపినప్పుడు దాన్ని ఒప్పుకునే నాలుక నీకు ఉండాలి. రెండోదిగా ఆ పాపమును విడిచిపెట్టి నువ్వు విశ్వాసములో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనుషుల ఎదుట నీ విశ్వాసమును, నీ ప్రభువును ఒప్పుకునేటటువంటి నాలుక నీకు ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు రాజు ముందు నిలబెడితే నెబుకద్నెజరు రాజు, అక్కడ ఉన్నటువంటి రాజు అంటున్నాడు, అయ్యా మీరు ఇదిగో ఈ ప్రతిమకు నమస్కారం చేయాలి అంటే వారి విశ్వాసమును నోరు తెరిచి చెబుతున్నారు, రాజా మా దేవుడు మాకు సహాయం చేయకపోయినను ఈ ప్రతిమకు మేము మ్రొక్కం. ఏమి నాలుక? ఈ నాలుక ఒప్పుకునే నాలుక. తండ్రి అయిన దేవుడిని జనముల ముందు, రాజుల ముందు, అధికారుల ముందు ఒప్పుకునే నాలుక ఇది. నీ ఆఫీస్లో కావచ్చు, నీ బంధుమిత్రాదుల మధ్యన కావచ్చు, నీ స్నేహితుల మధ్యన కావచ్చు, నీ విశ్వాసమును, నీ ప్రభువును నీ నాలుకతో ఒప్పుకుంటున్నామా? ఏ విధంగా ఉంది మన ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉంటుంది మన ఆత్మీయ జీవితం? ఆలోచన చేయండి. అధికారుల ముందు, ఆఫీస్ పనిపాటల్లో, బిజినెస్ చేసే చోట ప్రభువునైనా మన విశ్వాసమును మన నాలుకతో ఒప్పుకుంటూ వారికి మన ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నామా? ఆలోచన చేసినప్పుడు నేను అనుకున్నాను, ఆ నెబుకద్నెజరు రాజు ముందు నిలబడి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజా మా ప్రభు మను కాపాడకపోయినా నీ ప్రతిమకు మొక్కము అని ఆ దేశం అంతటి ముందర దేవుని నామాన్ని ఒప్పుకుంటే పరలోకంలోకి వచ్చినటువంటి తండ్రి షబాష్ నా బిడ్డలు రవిలు అనుకుని ఎంత ఉప్పొంగిపోయింటాడు కదా, ఎంత సంతోషపడింటాడో కదా, ఎంత ఆనందించుంటాడో కదా, వీరురా నా బిడ్డలని. ఆలోచన చేయండి. రాజుల ముందు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, స్నేహితుల ముందు కూడా మనం ఒప్పుకోలేకపోతున్నాం. ఒప్పుకునే నాలుక ఉండాలి విశ్వాసికి. సాక్ష్యం చెప్పే నాలుక ఉండాలి విశ్వాసికి. ముందుకు వెళదాం. కీర్తన గ్రంథం ఇంకో మాట చదివేసిన తర్వాత ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 10:32 ఎందుకు ఒప్పుకోవాలి? మత్తయి సువార్త 10:32 వచ్చినాం. ఎందుకు ఒప్పుకోవాలి? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందున్న నా ఎదుట నేనును, నా తండ్రి ఎదుట నేనును వానిని. అర్థమవుతుందా? ఈ లోకంలో నువ్వు నోరు తెరిచి నీ నాలుకతో ఆయన ఎందు విశ్వాసాన్ని, ఆయన ప్రభువుని నువ్వు ఒప్పుకుంటే, మనుషుల ముందు నువ్వు ఆయన ఒప్పుకుంటే, పరలోకంలో తండ్రి ఎదుట ఆయన నిన్ను గురించి కూడా ఒప్పుకుంటాడు. అర్థమవుతుందా? ఎందుకు ఒప్పుకోవాలి? ఎటువంటి నాలుక? ఎటువంటి నాలుక అంటే ఇది? ఎటువంటి నాలుక ఇది? ఎటువంటి నాలుకలు కలిగి ఉండాలి? మొదటిది ప్రశస్తమైన నాలుక, రెండోది జ్ఞానాంశములు పలుకు నాలుక, మూడోది సాత్వికమైన నాలుక, నాలుగోది ఒప్పుకునే నాలుక. 2 స్తోత్రంగా చెప్పి నేను ముగిస్తాను. 5వది కీర్తన గ్రంథం 37:30. కీర్తనలు 37:30. నీతిమంతుల నోరు న్యాయమును గురించి వచించును వారి నాలుక న్యాయమును. ఏ నాలుక? న్యాయమును ప్రకటించిన నాలుక. నీతిమంతుల నోరు, వారి నాలుక ఏం ప్రకటిస్తుందంటే న్యాయమును మాత్రమే ప్రకటిస్తుందట. అన్యాయం మాట్లాడదు, అన్యాయపు సాక్ష్యము పలకదు, అబద్ధపు సాక్ష్యము పలకదు, బింకములాట ఉండదు, చాటులు చెప్పడం ఉండదు. ఆ నాలుక ఎలాగుంటుందంటే న్యాయమును ప్రకటించే నాలుక లాగుంటుందట. న్యాయమును మాత్రమే మాట్లాడే నాలుక. కుటుంబాలకు వచ్చినప్పుడు నువ్వు అత్తగా కావచ్చు, తల్లిగా కావచ్చు, మామగా కావచ్చు, లేకపోతే తండ్రిగా కావచ్చు, లేకపోతే అన్నగా కావచ్చు, తమ్ముడిగా కావచ్చు, అక్కగానో చెల్లిగానో, ఎటువంటి న్యాయమైన మాటలు మాట్లాడుతున్నాం? కొడుకు తప్పు చేస్తే కోడలకు మనం చెప్పే మాటలు ఏంటి? ఏం చెబుతాం? మొగడన్నాక చాలా చేస్తాడమ్మా, సర్దుకోవాలి. న్యాయమైన నాలుక ఇది? న్యాయమైన నాలుక అన్నామా? కొడుకు తప్పు చేస్తే ఎవరు చెప్పాలి బుద్ధి ఎవరు చెప్తారు? ఒక జోక్ ఉంది దీనిపైన. జోక్ ఏంటంటే, 2 రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కలుసుకుంటే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అడిగాడట, అయ్యా బాబు నీ కూతురు కొడుకున్నారు కదా, కూతురు ఎలా ఉంది అని అడిగాడట. కూతురికి ఏమయ్యా బంగారంగా ఉంది, చాలా బాగుంది. అల్లుడు బంగారం అయ్యా అంటే ఏమయ్యా అంటే మా కూతురు ఎట్లా చెప్తే. మరి కొడుకు కూడా ఎలా ఉన్నాడంటే కొడుకు ఒట్టి చవట దద్దమ్మ సన్నాసి. ఎందుకు? భార్య చెబితే. న్యాయమైన నాలుక ఇది. ఎంత న్యాయమైన నాలుకో అర్థమవుతుందా?
కుటుంబంలో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, నీ బంధుమిత్రాదుల మధ్యన కావచ్చు, నీకు ఎటువంటి నాలుక ఉండాలి? న్యాయమైన నాలుక ఉండాలి. న్యాయం వైపు నువ్వు మాట్లాడాలి. వాక్యానుసారమైనటువంటి, న్యాయానుసారమైనటువంటి మాటలను పలకాలి. సొలొమోను ఇచ్చినప్పుడు న్యాయమును చూసి అక్కడ ఉన్నవారు అనుకున్నారు ఇది దైవజ్ఞానం అనుకున్నారు. ఆయన న్యాయాన్ని చూసి అబ్బా సొలొమోను గారు ఎంత చక్కటి తీర్పునిచ్చావయ్యా అన్నారు. అర్థమవుతుంది న్యాయమైన నాలుక అంటే ఏంటో? న్యాయమైన నాలుక. చివరి వచనం, చివరిది చూద్దాం. ఒక నాలుగు చెప్పి ముగిస్తాను. కీర్తనలు 119, 172. కీర్తనలు 119, 172. 119 కీర్తన 172 వచనం. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గురించిన నాలుక, నీ వాక్యమును గురించి నా నాలుక ఏం పడుతుంది? నాలుక న్యాయము, నీ వాక్యమును గురించి నాలుక పాడుతుందంట. అదే ఆరాధించే నాలుక. ఆరాధించే నాలుక. ఎటువంటి నాలుక విశ్వాసాలకు ఉండాలి? ఆరాధించే నాలుక ఉండాలి. ఇదే భక్తులు అంటున్నాడు. 35 కీర్తన 28 వచ్చి చదవండి. 35, 28, అలాగే 51, 14 ఒక్కొక్కరు ఒకటి చదవండి. 35, 28 ఒకటి తీయండి. 51, 14 ఒకటి తీయండి. నా నాలుక నీతిని గురించి, నీ కీర్తిని గురించి సల్లాపములు. ఎప్పుడు సల్లాపం చేస్తుందట? దినమెల్లా. ఎప్పుడు సల్లాపం చేస్తుంది? లేదు, ఆదివారం మధ్యాహ్నం, ఆదివారం పొద్దున మాత్రమే. అలా ఉందా బైబిల్లో? నీ కీర్తిని గురించి నా నాలుక సల్లాపం అనగా స్తుతిస్తుంది. ప్రైజ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎప్పుడు స్తుతిస్తుందట? దినమెల్లా స్తుతిస్తుందట. 51, 14 ఏమన్నాడు చూడండి. దేవా, నా రక్షణకర్తవ్యకు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము. ఏ గానం చేస్తున్నామమ్మ నాలుక? ఏ గానం చేయాలి? ఏ గానములు చేస్తుంది? పిల్లలు వింటున్నారా? మన నాలుక ఏ గానం చేయాలి? ఆయన కీర్తిని గురించి, ఆయన వాక్యముని గురించి దినమెల్లా సల్లాపములు చేస్తూ ఉత్సాహము చేసే నాలుక మనకు ఉండాలి. మన నాలుక ఏ ఉత్సాహగానాలు చేస్తుంది? ఏ సినిమాలో పాట హిట్ అయితే ఆ పాట దినమెల్లా సల్లాపములు చేస్తుంది నాలుక మీద. అర్థమవుతుంది? మన నాలుక ఆరాధించే నాలుక ఉండాలి. సంఘానికి వస్తాం, కొంతమంది ఉంటారు ఏ పాటైనా పాడండి, ఏ పాటైనా పాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, 2 సమాధానాలు జనరల్గా వస్తాయి. మొదటి సమాధానం, నా గొంతు బాగుండదు అన్నా. ఏమడదు? నా గొంతు బాగుండదు, రాగం నాకు చేత కాదు, రాదు, చేత కాదు. గొంతిచ్చింది ఎవరు? గొంతిచ్చింది ఎవరు? దేవుడే. మనకి పిల్లలు పుట్టామనుకోండి, పిల్లలు పుట్టిన తర్వాత 1 year దాటిన తర్వాత వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి వాడు ఏదైనా అడిగాడు అనుకో వచ్చిరాని భాషలో, లాగిపెట్టి కొట్టి సరిగ్గా మాట్లాడరా అంటామా? వాడు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే తీసుకొని ముద్దు పెట్టుకుంటామా? లాగిపెట్టి కొడతామా? లేదు. వాడు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పటికీ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మా వాడు. అర్థమైండదు సగం. వాడు ఏమడిగాడు కూడా అర్థమైండదు. కొన్నిసార్లు నేనే అడిగేవాను మా పిల్లల్ని, ఏ భాష నేర్చుకుంటున్నావురా? మనం తెలుగు నేర్చుకోవాలరా అని. ఎందుకు? పిల్లలు, మన తల్లిదండ్రులు వారు ఏ భాష మాట్లాడినా, ఎట్ట మాట్లాడినా, వచ్చిరని భాష మాట్లాడినా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రినే దేవుని దగ్గర నుంచి వచ్చింది. అన్నాడు, ఆయన నామముందు విశ్వాసం ఉంచి వారందరూ ఆయన పిల్లలవుటకు అధికారం అనుగ్రహించాను. ఆయనకు మనం పిల్లలు, మా పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిరాని భాషలో మాట్లాడుతుంటే, వచ్చిరాని భాషలోనే వారు పాట పాడుతుంటే, ప్రార్థన చేస్తుంటే ఆ తండ్రి చూసి గెట్ అవుట్ అంటాడా? ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడా? బా, ఎంత బాగా పాడుతున్నారు నా బిడ్డ, ఎంత బాగా పాడుతుంది నా బిడ్డ, ఎంత బాగా పాడుతున్నాడో నా బిడ్డ. ఎందుకు? గొంతు ఇచ్చినవాడు ఆయనే. ఆయన హృదయాన్ని చూసే దేవుడు. ఆయనకు కావలసింది నీ రాగము కాదు, నీ గొంతు కాదు, ఆయనకు కావలసింది నీ హృదయము. నీ హృదయంలో నుంచి వచ్చే ఆరాధన. నువ్వు హృదయపూర్వకముగా నువ్వు ఆరాధించినప్పుడు గొంతు కాదు కావాల్సింది దేవునికి, హృదయపూర్వకమైన ఆరాధన. నీ నాలుక ఆయనను సల్లాపములు చేసేదిలా ఉండాలి. ఏ నాలుక? నాలుక ఏ నాలుక? ఇది
ఆరాధించే నాలుక. ఉందమ్మా ఆరాధించే నాలుక మనకు? ఉందా ఆరాధించే నాలుక మనకు? చివరికి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను, ఫాస్ట్గా వెళ్తాం. బైబిల్ అన్నటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. యాక్చువల్గా ఒక్కొక్క నాలుక ఒక్కొక్క గంట ప్రసంగం ఇది. అన్ని నాలుకల గురించి నేను ఒకే రోజు చెప్పేస్తున్నా. ఒక్కొక్క నాలుక ఒక్కొక్క గంట ప్రసంగం ఇది. బట్ అన్ని కలిపి నేను ఒకేసారి చెప్పేస్తున్నాను. క్లుప్తంగా ఈ 4 విషయం చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నాలుకను ఏ మనుష్యుడు, చదవండి 3వ అధ్యాయం 8వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. చాలు చాలు చాలు. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడు, నో మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. నో మ్యాన్. ఏ నరుడు దాన్ని సాధు చేయలేడు. ఎందుకు బైబిల్ ఈ మాట ఉంది? కారణం ఏమిటి అంటే వాక్యం అంటుంది అది నరుడు వల్ల అసాధ్యము. నరుడు ఏం చేయగలుగుతున్నాడు? అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలను తీసుకుని వచ్చి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాడు. నీళ్ళలో తిరిగే జలచరాశులు, గొప్ప గొప్ప ఆ జలచరాశులకు తీసుకుని వచ్చి వాటికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాడు. బోట్ ఎలా వెళ్ళాలో ఒక చిన్న గేర్ సిస్టమ్ పెట్టి వాటిని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయగలుగుతున్నాడు. కానీ వాడి నోట్లో ఉన్న చిన్న నాలుకను మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కారణం ఏమిటయ్యా అంటే వాడి హృదయంలోనే వ్యాధి ఉంది. ఇప్పుడు సాధు చేయాలి అంటే నరుడికి సాధ్యం కాదు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నరుడికి ఒంటరిగా తనకు తాను సాధు చేయలేడు, కానీ దేవుని సహాయం బట్టి ఆయన వాక్యం అనుసరించడం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల ద్వారా నాలుకను సాధు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా చేయొచ్చు? మొదటిగా సాధు చేయాలంటే నాలుక, మంచి నాలుక విశ్వాసులకు కావాలంటే వారు చేయాల్సిన మొదటి పని పోయిన వారం మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 12:34 వచ్చిన ప్రతి మాట హృదయములో నుంచి వస్తుంది. మొదటిగా మనకు మార్చుకోవాల్సిన మాటలు కాదు, హృదయాన్ని మార్చుకోవాలి. దానిని మారు మనస్సు అన్నాం. మత్తయి సువార్త 12:34. ఇదిగో నువ్వు మారు మనసు అందుకోవాలి. చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలుకోగలరు? హృదయం ముందు నిండి దానిని బట్టి నోరు. ఇప్పుడు మార్చుకోవాలంటే మొదట మార్చుకోవాల్సిన మాటలు కాదు, హృదయాన్ని. దాన్ని మనం మారు మనస్సు అన్నాం. మాటలు మంచిగా రావాలంటే మొదటి స్టెప్ మారు మనస్సు. ఏంటంటే మొదటి స్టెప్ మారు మనస్సు. స్టెప్స్ అడుగుతూ ఉంటాను, మరలా చెప్పాలి. రెండో స్టెప్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 వచ్చినాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19 వచ్చినాం. మంచి మాట రావాలంటే, సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడుచు మాట్లాడుటకు నిదానించువాడును ఉండాలి. మాట్లాడక ఎలా ఉండాలి? ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఎక్కడ లేని ఆవేశం తెచ్చుకొని టపా 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 4 మాటలు మాట్లాడకూడదు. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి. నీ మాటలు బాగుపడాలి అంటే నువ్వు మంచి మాటలు, ప్రశస్తమైన మాటలు, విలువైన మాటలు మాట్లాడేదానిగా ఉండాలంటే మొదటిగా మారు మనసు కలిగి ఉండాలి. రెండోదిగా నిదానించి మాట్లాడటం నేర్చుకోవాలి. మూడోదిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19 వచ్చినాం. విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉండక ఎక్కువ మాట్లాడడం తగ్గించుకోవాలి. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఎవరైనా అంటారంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విస్తారంగా మాట్లాడేస్తున్నావు. మొదటిగా మారు మనసు ఉండాలి. రెండోదిగా నిదానించి మాట్లాడాలి. మొదటిగా తక్కువ మాట్లాడటం నేర్చుకోవాలి. అవసరమైన వరకే మాట్లాడాలి, అనవసరం మాటలు మాట్లాడకూడదు. నాలుగోది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29 వచ్చినాం. శుభవచనములే పలకాలి. చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29 వచ్చినాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలుకుడి గాని దుర్భాష అయినను మీ నోట రానీకుడు. ఏం మాటలు మాట్లాడాలి? శుభవచనాలే మాట్లాడాలి. గాడ్ బ్లెస్ అయిన మాటలే మన నోటి నుంచి రావాలి. శాపవచనాలు, అవతల వారిని దూషించే మాటలు మన నోటిలో నుంచి రాకూడదు. తర్వాతది సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత టెక్నిక్. ఇవన్నీ టెక్నిక్స్. మీకు మంచి మాట రావడానికి టెక్నిక్స్. అందువలన శిక్ష నందును 13వ అధ్యాయం 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకుని వాడు తన్ను కాపాడుకును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. ఏం కాచుకోవాలి మనము? ఎస్పెషల్లీ ఆఫీస్ టైమ్స్ లో
బిజినెస్ చేసే చోట నోటిని కాచుకోవాలి మనం. కాఫీ బ్రేక్లు, టీ బ్రేక్లకి వెళ్తే ఒకటే టాపిక్లు, ఆ టీంలో వాడిట్లా, ఈ టీంలో వీడిట్లా, ఆ మేనేజర్ ఇట్లా, ఈ మేనేజర్ ఇట్లా, ఆ డైరెక్టర్ ఇట్లా, ఈ డైరెక్టర్ ఇట్లా, ఏ డిస్కషన్లు ఏంటి ఇవన్నీ? గాసిప్స్, పుకార్లు, తర్వాత చాడీలు. ఈ బాస్ దగ్గరికి వెళ్ళి వాడి గురించి చెప్పడం, వాడి బాస్ దగ్గరికి వీడి గురించి చెప్పడం, వాడి దగ్గరికి వీడి గురించి చెప్పడం, ఈ బిజినెస్ దగ్గరికి ఆ బిజినెస్ గురించి చెప్పడం, ఆ బిజినెస్ దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ గురించి చెప్పడం. ఏంటివి ఇవన్నీ? చాడీలు. వాక్యం అంటే నీ నోటిని కాచుకో, నీ నోటిని కాచుకోవాలి. మొదటి మారుమనసు కలిగి ఉండాలి, నిదానించి మాట్లాడటం నేర్చుకోవాలి, తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి, శుభవచనంలే రావాలి, నోటిని కాచుకోవాలి. మరి ముఖ్యమైనది హృదయమును నోటిని వాక్యముతో నింపుకోవాలి. 119 కీర్తన 11 వచనం, 119:11. నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో ఏముండాలి? నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏముండాలి హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కీర్తన 71:24లో నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నాలుక మీద దేవుని వాక్యం ఉండాలి. చివరిది ఇదే కీర్తన భక్తులు మాట్లాడుతూ ఒక అద్భుతమైన టెక్నిక్ చివరిది ఇస్తున్నట్టు చూడండి. 141 కీర్తన 3వ వచనం. యెహోవా నా నోటికి చెబుతున్నాడా అడుగుతున్నాడా? చెబుతున్నాడా? ఎవరిని అడుగుతున్నాడు అంటే దీన్ని ఏమంటాం మన భాషలో? ప్రార్థన అడగడం అంటే ప్రార్థనలో కూర్చొని దావీదు అడుగుతున్నాడు, ప్రభువా నా నోటికి కావలించుమయ్యా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమయ్యా. పెదవుల ద్వారం, ఆ ద్వారం తెరిస్తే ఏ మాటలు వెళ్ళాలి? విలువైన మాటలు వెళ్ళాలి. విలువైన మాటలు రావట్లేదు, లోపల నుంచి రావట్లేదు అంటే ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని మూసేసుకోవాలి. పెదవుల ద్వారానికి ఆయన ఎట్లా, అయ్యా నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. ఎంతమంది విశ్వాసము ఇటువంటి ప్రార్థన చేస్తున్నాం? నోరు తెరిస్తే అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది చేయాలి ప్రభువా, ఇది చేయాలి ప్రభువా. ఎంత చక్కటి ప్రార్థన దావీదు నేర్పిస్తున్నాడంటే, ప్రభువా నా నోటికి కావలించు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దేంతో కాపు పెడతాడు ఆయన? వాక్యముతోనే కాపు పెడతాడు, వాక్యముతోనే కాపలి పెడతాడు ఆయన. అటువంటి ప్రార్థన మనం చేయాలి. మనకు మంచి నాలుక కలిగి ఉండాలంటే మొదటిగా మారు మనసు కలిగి ఉండాలి, నిదానించి మాట్లాడటం నేర్చుకోవాలి, తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి, శుభవచనమైన పలకాలి, నోటిని కాచుకోవాలి, హృదయమును నోటిని వాక్యముతో నింపుకోవాలి. దేవుని సహాయం కొరకు ఎప్పుడు ప్రార్థనలు మనం అడుగుతూ ఉండాలి. ఏ విధంగా ఉన్నాయి మన ఆత్మీయ జీవితం? ఏ విధంగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం? మాటలు మాట్లాడటంలో ఎటువంటి నాలుకను నువ్వు కలిగి ఉన్నా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మంచి నాలుక ఎటువంటి నాలుక? ప్రశస్తమైన నాలుక, జ్ఞానాంశమును పలికే నాలుకల, సాత్వికమైన నాలుకను కలిగి, ఒప్పుకునే నాలుకను కలిగి, న్యాయమును ప్రకటించే నాలుకను, ఆరాధించే నాలుకను కలిగి మన జీవితాలను కట్టుకుందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబాలకును సకల పరిశుద్ధులను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అందరూ నిలబడదాం కొద్ది నిమిషములు.